2,15,714 పని దినాలు కల్పించేలా ఏప్రిల్ నుండి విజయరాం ఉపాధి హామీలో నిర్ణయాలు. ఏపీడీ గాయత్రీదేవి. సైదాపురం మండలం ఏప్రిల్ నెల నుండి కొత్తగా విజయరాం కొత్త పథకం ఏప్రిల్ నెల నుండి అమలులోకి రానుందని సైదాపురం మండలానికి 2,15,714 పని దినాల టార్గెట్గా నిర్ణయించిందని ఏపీడీ గాయత్రీదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం సైదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంను ఆకస్మికంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కార్యాలయంకు సంబంధించి జరుగుతున్న పనులు, డిఆర్పీలు చేసిన ఆడిట్, గ్రామ సభల వివరాలను ఆమె ఆరా తీశారని తెలుస్తోంది. సంవత్సరంలో జరిగిన పనిముట్లు బిల్లులు, ఉద్యానవనంకు కేటాయించిన 0 నుండి 30%, అలాగే 30 నుండి 60%, 60 నుండి 90% మధ్య టార్గెట్ పనులను పూర్తి చేసి ఆ పనులను క్లోజ్కు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పనుల్లో నాణ్యత, లోటుపాట్లు ఉంటే చర్యలు తప్పవని ఆమె గట్టిగా హెచ్చరించారు. పనులను పంచాయతీ కార్యదర్శులు తమ బాధ్యతగా పర్యవేక్షణ చేయాలని, డిఆర్పీలు, గ్రామ సభలు జరిగే వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్ర, ఈసీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. సంవత్సరానికి సైదాపురం మండలానికి 2,15,714 పని దినాలు చేయాలనేసి మనకి టార్గెట్ ఇచ్చిన్నారు. ఈ టార్గెట్ ప్రకారంగా కూడాను ఏప్రిల్ నుంచి విబిజీ రామ్జీ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి జీపీ నుంచి కూడాను వాళ్ళకి కేటాయించిన పని దినాలు కల్పించేదానికి కూడాను యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనేసి ఈరోజు అందరికి కూడాను మన ఎంజేఎన్ఆర్ఈ సిబ్బందికి అవగాహన కల్పించడమైంది. అదేవిధంగా 25-26 సంబంధించి కూడా మిగిలిన పని దినాలు 0 to 30%, 30 to 60%, నెక్స్ట్ 60 to 90% ఉండేవి కూడాను అవి అయిపోయిన పని దినానికి అవసరం లేకపోతే ఆ పనులు కానీ మనం క్లోజ్ చేసుకుందామంటే మనకి ఈ సంవత్సరం సంబంధించిన టార్గెట్ కూడా పూర్తి అవుతుంది. ప్లాంటేషన్ సంబంధించి, హార్టికల్చర్ సంబంధించి కూడా బ్యాలెన్స్ పేమెంట్స్ కూడా చేసేదానికి రోజువారీ టార్గెట్ మన గౌరవ కమిషనర్ గారు ఇచ్చినారు. కాబట్టి దాని ప్రకారంగా ఫిబ్రవరి 28 లోపల మనకి కేటాయించిన మెటీరియల్ పేమెంట్ అంతా కూడా రోజువారీగా చేసేదానికి ఈరోజు అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది.